బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తా బ్రో. లాస్ట్ వీక్ కదా, ఎట్లుంది, ఎట్లా అనిపిస్తుంది? వావ్, నిజంగా చాలా బాగుంది. శివాజీ వావ్ వావ్ వావ్, యావర్ వావ్ వావ్ వావ్, పల్లవి ప్రశాంత్ ఓ మై గాడ్ వావ్ వావ్ వావ్. నిజంగా పల్లవి ప్రశాంత్ కోసం నేను బిగ్ బాస్ చూస్తున్నా, చాలా బాగా అనిపిస్తుంది. ఈ సీజన్తో మాత్రం బిగ్ బాస్ చరిత్రలో తిరిగి రాస్తాడు. ఈ నిజంగా పల్లవి ప్రశాంత్ తీసుకోవడం వల్ల బిగ్ బాస్ చరిత్రకే మారిపోయారు అని చెప్పుకోవచ్చు అన్న. అంబటి అర్జున్ది మన అమర్దీప్ది అది ప్లే చేసాడు కదా వీడియో, మెమోరీస్ ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు? నిజంగా బాగా అనిపించింది అన్న, మెమరీ చాలా బాగా అనిపించింది. ఇందాక మన ప్రియాంక ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ప్రియాంక చాలా బాగుంది. శివాజీ అయితే అన్విలేబుల్ అన్న, నిజంగా హార్ట్ టచ్ అయింది నిజంగా తన ఆడుతున్న విధానం కానీ. సో మన ప్రియాంక అన్నాడు, నేను సైలెంట్ ఉండే ప్రియాంక నువ్వు శివాంగి ఇలా ప్రియాంకలాగా మారిపోయావు అంటుంటే నిజంగా ఒక వర్త్ అనిపించింది. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఒక వర్త్, నిజంగా వాళ్ళలో ఎటువంటి అంటే అమర్దీప్ తప్ప మిగతా అందరూ కూడా చాలా జెన్యున్గా ఆడుతున్నారు. సో నేనైతే చెప్తున్నా 100% ఈ బ్యాచ్ చాలా మంచి బ్యాచ్ అని నేను అనుకోవచ్చు. 100% పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టేది పల్లవి ప్రశాంత్ అంటారన్న. చెప్తాను ఎగ్జాంపుల్ చూడన్న, ఇప్పుడున్న ఫాలోయింగ్ ఎవరికైనా చూసుకో, అది మన పల్లవి ప్రశాంత్ ఉన్న ఫాలోయింగ్ ఎవరికి లేదు. ఒక జస్ట్ పల్లవి ప్రశాంత్ వీడియో రిలీజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో మిలియన్ అవుతున్నాయి. అక్కడ బిగ్ బాస్ ఎక్కడ చూసుకొని 1K 2K తప్ప అసలు మిలియన్ దాటలేదు. సో పల్లవి ప్రశాంత్ మీద నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో లైక్ మన నిన్న కీరో అని ఒక మాట అన్నాడు, నువ్వు బిగ్ బాస్ రైతు బిడ్డ అని చెప్పుకోకు, సామాన్యం చెప్పుకోకు, నువ్వు బిగ్ బాస్ బిడ్డ అన్నాడు. సో బిగ్ బాస్ తర్వాత బిడ్డ అంటే, సో బిగ్ బాస్ తర్వాత బిడ్డనే, మన రైతు బిడ్డనే గొప్ప, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సో అక్కడ ఆ అనాలిసిస్ చూసినా ఇక్కడ ఏం చూసినా కూడా హైయెస్ట్ ఓటింగ్ పల్లవి ప్రశాంత్ పెడుతుంది. ఇదే కంటిన్యూ అయితే మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్తో పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టి బయటకు వస్తాను అనుకుంటున్నాను. అతనికి కప్పు వస్తే 50 lakhs ఇస్తారంటారు పక్క రైతులకి. సో నేను అనుకుంటా, టూ ఫ్రాంక్ చెప్పాలి బ్రో, తను కూడా బతకాలి కదా. సో నేనేమనుకుంటా, మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక 10%, ఒక 10-15% ప్రజలకు తను ఏమైతే ఒక మాట అన్నాడో, ఎవరైతే రైతులు పంటలు లేక సూసైడ్ చచ్చిపోతారో వాళ్ళకి నేను ఇస్తా అన్నాడు కదా. సో నిజంగా అన్న నేను అడుగుతున్నా, నువ్వు దయచేసి నువ్వు ఇస్తావు నాకు తెలియదు కానీ ఒక 15%, ఒక 10% దయచేసి నువ్వు అన్న మాటకు నీకున్న ట్యాగ్ ఏది రైతు బిడ్డ ఉందో ఆ ట్యాగ్ న్యాయం చేయాలని కోరుకుంటూ 15% ప్రజలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరైతే అనుకుంటున్నారు? మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది కదా, శోభా శెట్టి వెళ్ళిపోయింది కదా. ఈ వీక్ ఇంకేం తెలిసిందే కదా, ప్రియాంక 100% ప్రియాంక వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్ అంతా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో మంచి కంటెంటర్ వల్ల సో అమర్దీప్ పోయే ఛాన్స్ ఎట్టనే లేదు కాబట్టి సో ప్రియాంక వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.